ఖమ్మం జిల్లా వేంసూరు మండలం మర్లపాడు గ్రామంలో రోగుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఓ నకిలీ డాక్టర్ లక్షలు పోగేసుకుంటున్నాడు. దర్జాగా 10 సంవత్సరాల నుండి కార్పొరేట్ ఆసుపత్రిని తలదన్నే రీతిలో హంగు ఆర్భాటాలతో 6 పడకల ఆసుపత్రి సెటప్ పెట్టి సీసీ కెమెరాల పర్యవేక్షణలో 2 అసిస్టెంట్లతో వైద్యం అందిస్తున్నాడు. రోజుకు 100 నుండి 200 ఓపీ ఇక్కడ నమోదవుతూ ఉంటుంది. నకిలీ డాక్టర్ ఆసుపత్రి వద్ద రక్త పరీక్షలు, మెడికల్ స్టోర్ తదితర సౌకర్యాలు అన్నీ అందుబాటులో ఉంటాయి. డి ఫార్మసీ చదివిన ఓ ప్రబుద్ధుడు మర్లపాడులో ఎంబీబీఎస్ అవతారం ఎత్తి 10 సంవత్సరాల నుండి రోగులకు వైద్యం చేస్తూ లక్షలు పోగేసుకున్నాడు. ఈయన ఆసుపత్రికి ఎటువంటి అనుమతులు లేవు. అసలు ఆయనకు వైద్యం చేసే అర్హత లేదు. ఇంత తతంగం ఏళ్ల తరబడి జరుగుతున్నా డిఎం అండ్ హెచ్ఓకి కానీ, కూతవేటు దూరంలో విధులు నిర్వహించే డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓకి కానీ తెలియలేదంటే నమ్మశక్యం కావడం లేదని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. నకిలీ డాక్టర్ సెటప్ను లేటుగా గమనించిన డిప్యూటీ డిఎం మరియు హెచ్ఓ తక్షణమే ఆసుపత్రిని ఖాళీ చేయాలని నోటీసులు అందించారు. అక్కడ ట్రీట్మెంట్కు వచ్చిన రోగులపై విరుచుకుపడ్డారు. నకిలీ డాక్టర్ దగ్గరకు ఎందుకు వచ్చారు? ఆ డాక్టర్ దగ్గర వచ్చి ట్రీట్మెంట్ చేపించుకోవడం మీదే తప్పు. ఆ నకిలీ డాక్టర్ది కాదంటూ వచ్చిన రోగులపై నోటి దురుసు ప్రవర్తించారు డిప్యూటీ డిఎం హెచ్ఓ. డి ఫార్మసీ సర్టిఫికెట్స్తో కేవలం మందులు మాత్రమే విక్రయించాలని ఆసుపత్రి నడుపుతూ రోగులకు వైద్యం చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. 10 సంవత్సరాలుగా వైద్యం పేరుతో అమాయక ప్రజల నుండి దోచిన సొమ్ముని రికవరీ చేయాలని, అదేవిధంగా ఇటువంటి వారిని గుర్తించి చర్యలు తీసుకోకుండా ప్రజల ప్రాణాలను తేలిగ్గా తీసుకున్న అధికారులపై చర్యలు తీసుకొని సస్పెండ్ చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఫార్మ్ ఇవ్వడానికే మీకు లిమిటెడ్ లైసెన్స్ ఉంది. మీకు ఇన్స్పెక్షన్ పెట్టుకుని ప్రాక్టీస్ చేస్తున్నాం గురు. పోయినసారి మీకు మరలపాడాల డెంగ్యూ అంటే మేము వదిలేసాం. ఇప్పుడు మళ్ళీ విజిలెన్స్ వాళ్ళు చెప్పే స్టేజ్ వరకు చెప్పున్నాం. మీకు ఇప్పుడు కూడా ఒకటి అవకాశం ఇస్తున్నాం. నువ్వు ఆళ్ళ వేసుకుంటే మంచిది. మందులు లేదనుకుంటే మళ్ళీ రేపు ఈ